సూర్యాపేట జిల్లాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వికలాంగురాలు రమాదేవి మృతి పట్ల సంతాపం ప్రకటించిన సూర్యాపేట జిల్లా మానిటరింగ్ కమిటీ కారకులైన వారిని వికలాంగుల హక్కుల చట్టం 2016 ప్రాథమికంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్. సూర్యాపేట జిల్లాలోని దాసాయిగూడెం జాటో తండకు చెందిన వికలాంగురాలు రమాదేవి అనుమానాస్పద మృతిపై సూర్యాపేట జిల్లా మానిటరింగ్ కమిటీ సభ్యులు మౌనం పాటించి బాధిత కుటుంబానికి ప్రగాఢ సంతాపం ప్రకటించారు. అనంతరం మానిటరింగ్ కమిటీ సభ్యులు మాట్లాడారు. రమాదేవి హత్యకు గల కారణాన్ని జిల్లా ఎస్పీ స్థాయిలో సమగ్ర విచారణ జరిపి హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని, రాష్ట్రంలో వికలాంగులపై వికలాంగుల మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, అఘాయిత్యాలు అరికట్టేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన వారు రమాదేవికి న్యాయం జరిగేంత వరకు తమ కమిటీ పక్షాన పోరాటం చేస్తామని, హత్యకు కారణమైన వారిని వెంటనే పోలీసులు అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మానిటరింగ్ కమిటీ సభ్యులు షేక్ నయీం, ఎండి జహీర్ బాబా, గిద్దే రాజేష్, చిలక నాగేశ్వరరావు, రావే స్నేహలత, మదనాచారి పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో దాసాయిగూడెం జాటో తండకు చెందినటువంటి ధరావత్ రమాదేవి గారిని అత్యంత అమానుషంగా మద్యానికి బానిసైనటువంటి యువకులు కొంతమంది ఆ అమ్మాయిపై మరి అత్యాచారం చేశారా, ఏం చేశారో తెలియదు. అమ్మాయిని మాత్రం అత్యంత దారుణంగా కొట్టి చంపడం జరిగింది. ఆ అమ్మాయి ఒక వికలాంగురాలు, పెళ్లి కానటువంటి ఒక ఒంటరిగా జీవిస్తున్నటువంటి అట్లాంటి వికలాంగురాలపై దాడి చేసి ఆమెని చంపేయడం జరిగింది. ఈ సంఘటనని మేము సూర్యాపేట జిల్లా 2016 మానిటరింగ్ కమిటీ తరఫున మేము ఖండిస్తున్నాము. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా అనేకమైన సంఘటనలు జరగడం జరుగుతుంది. ఎందుకు 2016 వికలాంగుల హక్కుల చట్టం అమలు అయినప్పటికీ కూడా సెక్షన్ 92 ప్రకారం ఈ రోజు వరకు ఒక కేసు కూడా నమోదు చేసుకోవడం కావడం లేదు. ఎందుకంటే ఇది పోలీస్ నిర్లక్ష్యం మాత్రమే. అది పోలీసు ఉన్నతాధికారులు, ఎస్పీ గారు, డిఎస్పీ గారు స్పందించి వెంటనే దోషులను శిక్షించాలని మా యొక్క కమిటీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగినటువంటి వికలాంగురాలైన రమాదేవి గారి హత్య, దాని మీద పోలీస్ డిపార్ట్మెంట్ వారు, సంబంధిత శాఖ వారు ఎమ్మటే పూర్తి విచారణ జరిపి దివ్యాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం సెక్షన్ 92 ప్రకారం ఖచ్చితంగా ఆ యొక్క నిందితులు ఎవరైతే ఉన్నారో వెంటనే పట్టుకొని ఆ యొక్క సెక్షన్ ప్రకారం కఠిన శిక్ష విధించాలని చెప్పి మా యొక్క వికలాంగుల మానిటరింగ్ కమిటీ పక్షాన, జిల్లా కమిటీ పక్షాన మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు సూర్యాపేట జిల్లాలో వికలాంగురాలైనటువంటి రమాదేవిని మరి అనుమానాస్పద స్మృతిలో ఆమె మృతి చెందిందని చెప్పేసి మరి మాకు తెలిసిన సమాచారం. అయితే ఆమె మృతికి గల కారణాలు ఏందనేది కూడా ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో పోలీసు యంత్రాంగం సమగ్ర విచారణ జరిపి ఆమె మృతికి కారకులైనటువంటి వారిని 2016 వికలాంగుల హక్కుల చట్టం ప్రాతిపదికన వాళ్ళని అరెస్టు చేసి తక్షణమే వాళ్ళని ఎన్కౌంటర్ చేసే విధంగా, ఎందుకంటే వికలాంగుల మహిళలకు రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయింది. ఒక పక్క ఈ మధ్య కాలంలోనే 8 ఏళ్ల బాలిక మీద, అంధ బాలికల మీద రాష్ట్ర రాజధాని కేంద్రంగా అత్యాచారం జరిగినటువంటి ఘటన చూసినాం. నిన్న శాల్గారవరం మండలంలో వికలాంగురాల మీద, మానసిక వికలాంగురాల మీద అత్యాచారం జరిగినటువంటి ఘటన చూసినాం. ఇవాళ వికలాంగుల మహిళలకి తెలంగాణ రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయింది. దయచేసి సూర్యాపేట జిల్లా పోలీసు యంత్రాంగానికి మేము చెప్పేది ఒకటే, ఎవరైతే మృతి చెందినటువంటి మా రమాదేవి ఉన్నదో ఆ మృతికి గల కారకులు ఎవరో వాళ్ళందరూ కూడా వెంటనే ఎంక్వైరీ ప్రారంభించి జిల్లా ఎస్పీ నేతృత్వంలో సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈరోజు సూర్యాపేట జిల్లా మానిటరింగ్ కమిటీ పక్షాన మేమందరం కూడా మరి పోలీసు యంత్రాంగాన్ని, జిల్లా ఎస్పీ గారిని, అదేవిధంగా జిల్లా ఉన్నతాధికారులందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన ప్రతి అధికారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దాంతోపాటు మరి మృతి చెందినటువంటి మా యొక్క రమాదేవి కుటుంబానికి కూడా మా మానిటరింగ్ కమిటీ పక్షాన, మా జిల్లా కమిటీ పక్షాన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటిస్తూ ఆమె మరణాన్ని చింతిస్తూ మేమందరం కూడా ఒక 2 నిమిషాలు మౌనం పాటిస్తున్నాం. జోహార్ వికలాంగురాలు రమాదేవి, జోహార్ వికలాంగురాలు రమాదేవి. ఓకే, కానీ కంప్లీట్.